హలో, వెల్కమ్ టు భరత్ మ్యాథ్స్ బాల్. ఈ వీడియోలో మనం భిన్నాలు గురించి పూర్తి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. అయితే భిన్నాలు అనగా ఒక పెద్ద రాశిలో కొంత భాగము కనుక మనం తీసుకుంటే, లేకుంటే ఆ కొంత భాగాన్నే మనం భిన్నం అంటాం. అంటే మొత్తం రాశిని మనం తీసుకున్నప్పుడు ఆ రాశి మొత్తం తీసుకుంటే మనకు సమస్య ఉండదు. కానీ ఆ మొత్తం రాశిలో నుంచి కొంత తీసుకుంటే అది ఎంత తీసుకున్నాం అనేది మనం తెలుసుకోవడం కోసం మనం భిన్నాల్ని ఉపయోగిస్తాం. అయితే భిన్నం అనగానే మరియు భాగం అనేది కూడా వస్తుంది. ఈ భిన్నాలను మనం ఫ్రాక్షన్ అని ఇంగ్లీష్లో అంటాం. ఫ్రాక్షన్ అనగా ఫ్రాక్షియో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. బ్రేక్ చేయడం అంటే ఏంటి? బ్రేక్ అంటే పగలగొట్టడం. అంటే కొంత పెద్ద రాశిలో నుంచి కొంతవరకు మనం బ్రేక్ చేసుకుంటూ వస్తే దాన్ని మనం బ్రేక్ చేయడం అంటే దాన్ని ఫ్రాక్షన్ చేయడం అంటాం. ఫ్రాక్షన్ అంటే భిన్నము. దీన్ని భాగాహారం అని కూడా అంటాం. అంటే భాగాలుగా పంచడం. ఫ్రాక్షన్ అంటేనే భాగాలుగా పంచడం. దీన్ని భిన్నాలు అంటాం. భిన్నాలను మనం ఎలా రాస్తాము అంటే మనం రాస్తాం. ఒక అంకె పై భాగంలో ఉంటుంది, తర్వాత అంకె కింది భాగంలో ఉంటుంది, మధ్యలో ఒక గీత ఉంటుంది. పైన ఉన్న భాగమును మనం లవము అని అంటాము, కింద ఉన్న భాగమును మనం హారము అని అంటాము. హారము అంటే మొత్తము అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. హారము అంటే మొత్తము అని అర్థం. లవము అంటే కొంత భాగము అని అర్థం. హారము అంటే మొత్తము అని అర్థం, లవము అంటే కొంత భాగము అని అర్థం. అయితే మనం ఏం చేస్తామంటే, మరి మొత్తము అంటే సపోజ్ మన దగ్గర ఒక 10 చాక్లెట్లు ఉన్నాయనుకోండి. ఆ 10 చాక్లెట్లు మనం హారంలో రాస్తాం. హారమును ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే డినామినేటర్ అని అంటాం. ఇంగ్లీష్లో మనం ఏమంటాం? డినామినేటర్ అంటాం. అదేవిధంగా లవమును మనం ఏమంటామంటే న్యూమరేటర్ అని అంటాం. అయితే పైన ఒక 10 చాక్లెట్లు ఉన్నాయనుకోండి, మనం అందులో 3 తీసుకుంటే 3 మనం తీసుకున్నాం కాబట్టి బ్రేక్ చేసి, అంటే ఆ 10 వాటిలో నుంచి కొంత మనం తీసేసుకున్నాం కాబట్టి దాన్ని పైన రాస్తాం. తీసుకున్న వాటిని పైన రాస్తాం. దాన్ని మనం 3ను పైన రాసి మళ్ళీ ఒక గీత గీసి హారములో 10గా రాస్తాం. మిగిలిన 7 రాయకూడదు. మిగిలిన 7 అక్కడే ఉన్నాయి, కానీ మనం ఎందులో నుంచి తీసుకున్నాం? మొత్తంలో నుంచి, మొత్తం పెద్ద రాశిలో నుంచి తీసుకున్నాం. పెద్ద రాశిలో నుంచి తీసుకున్నాం కాబట్టి మొత్తంను మనం హారముగా రాస్తాం. తర్వాత తీసుకున్న వాటిని లవముగా రాస్తాం. పైన లవము, నువ్వు సపోజ్ 3 చాక్లెట్లు ఏ అనుకుంటే ఏ, మరియు మొత్తం ఉన్న చాక్లెట్లు మనం బి అనుకుంటే ఏ ఒక గీత బి. దీన్నే మనం ఆ గీతను ఏమని పలుకుతాం అంటే బై అని పలుకుతాం అనమాట. ఆ గీతను మనం ఎలా పలుకుతాం? బై అని పలుకుతాం అనమాట. అంటే ఏ బై బి అంటే ఏ బిని డివైడ్ చేసింది, బిని భాగహరించింది, బిని బ్రోకెన్ చేసింది అని అర్థం. అయితే మరి మొత్తంలో నుంచి కొంత భాగమును మనం తీసుకున్నాం కాబట్టి ఆ కొంత భాగమును మనం ఎలా రాయాలంటే ఒక పెద్ద సర్కిల్ ఉందనుకోండి. ఒక పెద్ద సర్కిల్ ఉన్నది. ఆ సర్కిల్ 4 భాగాలై ఉన్నది. అందులో ఒక భాగమును మనం తీసుకున్నాం అని అనుకుందాం. ఆ సర్కిల్లో ఒక భాగం మనం తీసుకున్నాం అన్నప్పుడు అది మొత్తం ఎన్ని భాగాలై ఉన్నది అనేది మనకు కావాలి. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయంటే 4 భాగాలు ఉన్నాయి. ఆ 4 భాగాలలో నుంచి మనం ఎంత భాగం తీసుకున్నాం? ఒక భాగం మాత్రమే తీసుకున్నాం. ఆ ఒక భాగమును 1 బై మొత్తం భాగంని 4గా మనం రాస్తాం. భిన్నాల్లో మనం ఏముంటాయి అనుకుంటాం అంటే లవము మరియు హారము మరియు బై అనే ఈ 3 ఉంటాయి. మరి ఈ లవము మరియు హారములను ఉద్దేశించి కనుక మనం భిన్నాలను కనుక చెప్పుకుంటే, ఆ లవము మరియు హారములను ఉద్దేశించి కనుక మనం మాట్లాడితే కొన్ని రకాల భిన్నాలు ఉంటాయి. అందులో మొదటగా ఏ భిన్నం అంటే క్రమ భిన్నము. మొదటగా ఉండేది క్రమ భిన్నము.
ఆ క్రమ భిన్నము అనగానే ఏమిటి అంటే, క్రమ భిన్నము అంటే లవములో చిన్న అంకె ఉంటుంది, అదేవిధంగా హారములో పెద్ద అంకె ఉంటుంది. ఈ విధంగా ఉన్న మన భిన్నాన్ని మనం క్రమ భిన్నము అంటాము. అంటే సపోజ్ 1/2, 3/5, 2/4 ఈ విధంగా లవములో చిన్న అంకె ఉంటుంది, అదేవిధంగా హారంలో పెద్ద అంకె ఉంటుంది. అదే చూడండి, లవంలో చిన్న అంకె ఉంటుంది అంటే సపోజ్ 2/6 ఉందనుకోండి, 2/6 అంటే ఆ మొత్తం ఆ భిన్నం మొత్తం 6 భాగాలుగా విభజించబడి ఉన్నది. మొత్తం 6 భాగాలు, అందులోంచి 2 మాత్రమే మనకు కావాలి. రెండింటిని మనం షేర్ చేసేస్తాం. అలా రెండింటిని షేర్ చేసి మిగిలిన 4 డబ్బాలు మనం వదిలిపెట్టినప్పుడు మొత్తం షేర్ చేసినదే మనకు కావాలి, 4 మనకు అవసరం లేదు. కాబట్టి ఈ షేర్ చేసిన భాగం 2 మొత్తం భాగము 6 అవుతుంది. దాన్ని 2/6 ఇది క్రమభిన్నము అవుతుంది. అదేవిధంగా కనుక చూస్తే మనం అపక్రమ భిన్నమును కనుక మనం చూస్తే లవములో పెద్ద అంకె ఉంటుంది, హారములో చిన్న అంకె ఉంటుంది. అంటే 3/2, 3/2 ఇలా, లేకుంటే 5/4, లేకుంటే 6/2, లేకుంటే 7/3 ఈ విధంగా లవంలో పెద్ద సంఖ్య ఉండి హారంలో చిన్న సంఖ్య ఉంటే అటువంటి భిన్నముని మనం ఏమంటామంటే అపక్రమ భిన్నము అంటాము. అపక్రమ అంటే ఒక క్రమబద్ధం, అంటే భిన్నముకి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అపక్రమ భిన్నము అంటాము. ఈ అపక్రమ భిన్నములో ఇంకో రకం ఉంటుంది, దాన్ని మిశ్రమ భిన్నము అంటాము. అపక్రమ భిన్నమే మిశ్రమ భిన్నముగా మారుతుంది. అదేవిధంగా మిశ్రమ భిన్నమును అపక్రమ భిన్నముగా మార్చవచ్చు. అంటే ఇది మిశ్రమంగా ఉంటుంది. మిశ్రమం దేనికి ఉంటుంది అంటే ఒక పూర్ణాంకం ఉంటుంది, మరొకటి క్రమ భిన్నము ఉంటుంది. క్రమ భిన్నము అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఏమిటి? లవము చిన్నగా ఉండి హారము పెద్దగా ఉంటే క్రమ భిన్నము. అదేవిధంగా అపక్రమ భిన్నం అంటే హారము పెద్దగా ఉంటుంది. సపోజ్ 5/2 ఉంది. 5/2 ఉన్నప్పుడు దీన్ని మనం మిశ్రమ భిన్నంలోకి ఎలా రాయేస్తామంటే 5/2 కదా, 2ను 5 తోటి భాగాహారం చేస్తాం. 2ను పైన ఉన్న లవంతో హారమును లవంతో భాగాహారం చేస్తాం. అంటే 2 తోటి పోతుంది. అంటే 2 2 4, 2 తోటి పోతుంది. 2 2 4 అయింది. కానీ అక్కడ ఉన్నది 5, అంటే 1 మిగిలింది అనమాట. ఆ 1 లవంలో రాస్తాం. 1 దేంతో డివైడ్ చేసాం మనం? 2తో డివైడ్ చేసాం. 1/2 కానీ 2 మనకు వచ్చింది కదా 2, ఆ 2ను మనం పూర్ణాంకంగా రాస్తాం. 2 1/2. దీన్ని మనం గ్రాఫికల్గా కనుక చేస్తే 2 అనేది ఒక పూర్తి సంఖ్య. అదేవిధంగా ఒక వస్తువును మనం, అంటే 2 అనే 2 వస్తువులు, అదే మరొక వస్తువులో ఉన్న సగం పార్ట్ మాత్రమే మనం తీసుకున్నాం. సగం పార్ట్ అంటే ఆ ఉన్న పార్ట్ని 2 భాగాలుగా చేసి తీసుకున్నాం. అంటే ఇక్కడ 2, తర్వాత ఇక్కడ ఉన్న సగం అంటే 2 1/2. ఈ విధంగా 2 రాశి పూర్ణాంకం 1/2గా రాస్తే దాన్ని మనం మిశ్రమ భిన్నము అని అంటాం అన్నమాట. అయితే మిశ్రమ భిన్నమును మనం ఏ విధంగా గ్రాఫికల్ చేసామంటే మొత్తం 3 పార్ట్లు ఉంటాయి. ఆ 3 పార్ట్లలో 2 పార్ట్లను మనం ముట్టుకోము, అవి అదే విధంగా ఉంటుంది కాబట్టి 1 2 ఈ 2 తర్వాత మిగిలిన ఒక పార్ట్ని మనం ఏం చేస్తాం? 2 భాగాలుగా చేసాం. 2 భాగాలుగా చేసి ఒక పార్ట్ మాత్రం తీసుకొని ఇందులో కలిపేసాం. అంటే ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నది, అక్కడ ఉంది అందులో ఉన్న 2 భాగాల నుంచి ఒక భాగం తీసి ఇక్కడ పెట్టుకున్నాం. కాబట్టి ఆ 2 భాగాలు అంటే హారంలో 2 రాస్తాం, ఒక భాగం తీసుకున్న పైన 1/2 అంటే లవంలో 1/2గా రాస్తాం. దీన్ని 2 1/2, దీన్నే మనం మిశ్రమ భిన్నము అని అంటాము. అదేవిధంగా మన భిన్నాల్లో మరొక రకమైన భిన్నం చూస్తే దాన్ని మనం ప్రమాణ భిన్నం అని అంటాం. ప్రమాణ భిన్నం. అదేవిధంగా దాన్ని మనం ఏకాంక భిన్నం అని పిలుస్తాం, మరియు దాన్ని యూనిట్ భిన్నం అని కూడా పిలుస్తాం. ఇంగ్లీష్లో యూనిట్ ఫ్రాక్షన్ అని అంటాం. ప్రమాణ భిన్నం, ఏకాంక భిన్నం, యూనిట్ భిన్నం, దీన్ని ఇంగ్లీష్లో యూనిట్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఏమిటి అంటే హారంలో 1 ఉండి లవంలో ఏ సంఖ్య అయినా ఉండవచ్చు. 1 ఉండి హారంలో ఏ సంఖ్య అయినా ఉండవచ్చు. ఇటువంటి భిన్నాల్ని మనం
యూనిట్ భిన్నముగా మనం పిలుస్తాం. అంటే 1/2, 1/3, 1/4, 1/5 అండ్ సో ఆన్, ఎంతవరకైనా ఉండొచ్చు. ఇటువంటి భిన్నాలనే మనం ఏమంటామంటే యూనిట్ భిన్నము లేదా యూనిట్ ఫ్రాక్షన్ అని అంటాం. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం 2 భాగాలుగా కనుక విభజిస్తే ఒక పార్ట్ మాత్రమే తీసుకుంటాము. అదే వస్తువును కనుక మనం 3 భాగాలు కనుక చేస్తే ఒక పార్ట్ మాత్రమే తీసుకుంటాం. 6 పార్ట్లు చేసాం అంటే 1/6, అంటే ఒక పార్ట్ మాత్రమే తీసుకుంటాం 1/6. 10 పార్ట్లు చేసాం 1/10, అంటే మొత్తం పార్ట్ చేసిన పార్ట్లు ఎన్ని 10, 1/10. ఈ విధముగా మొత్తం ఒక భాగం అంటే 1/, లవంలో 1 ఉంటే లేకుంటే ఒక పార్ట్ మాత్రమే మనం తీసేసుకుంటే ఎన్ని పార్ట్లైనా చేసినా అటువంటి భిన్నాలనే మనం యూనిట్ భిన్నము అంటాం. యూనిట్ ఫ్రాక్షన్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. దాన్ని ప్రమాణ భిన్నము మరి ఏకాంక భిన్నముగా కూడా మనం చెప్తూ ఉంటాం. అదేవిధంగా మరొక భిన్నం, దాన్నే సజాతి భిన్నం అంటాం. సజాతి భిన్నం, సజాతి అంటే ఒకటే జాతికి సంబంధించిన భిన్నం. సజాతి అనగా అంటే అర్థం ఏంటంటే హారములో ఉన్న, హారము అంటే కింది భాగంలో, హారములో ఉన్న సంఖ్యలు సమానముగా ఉంటాయి. హారములో ఉన్న అంకెలు సమానంగా ఉంటాయి. లవంలో ఉన్న సంఖ్యలు మాత్రమే మారుతూ ఉంటాయి. అంటే 3/2, 5/2, 1/2, 7/2, మొత్తం 2. ఈ విధంగా ఉన్న భిన్నాలనే మనం సజాతి భిన్నాలు లేకుంటే సజాతి భిన్నాలు అంటాం. మరి సజాతి భిన్నాలు 3/2 ఉంది, 3/6/2 ఉంది, 3/2 6/4 ఉంది, 3/2 6/4. ఇది కూడా సజాతి భిన్నము. అదేవిధంగా సమాన భిన్నము అంటే హారంలో సమానముగా ఉండి లవంలో వేరువేరుగా ఉంటే దాన్ని సజాతి భిన్నాలు అంటాము. మరి సమాన భిన్నము అంటే ఒకే రేట్లో పెరుగుతూ ఉండే భిన్నాలు అంటే 1/2, 2/4, 3/6, 4/8 ఇటువంటి భిన్నాలని మనం అంటే వాటి యొక్క ఫలితం లాస్ట్కు 1/2 వస్తుంది కాబట్టి ఈ అన్ని భిన్నాలని మనం సమాన భిన్నాలు అంటాము. సపోజ్ 1/2 తర్వాత 2/4 ఉందనుకోండి, అయితే దాన్ని మనం రెండవ ఎక్కంలో కనుక మనం క్యాన్సిలేషన్ చేస్తే అంటే పైన రెండో ఎక్కంలో 2 కూడా పోతూ ఉంటాయి. అంటే 2 1 2 అంటే అక్కడ 1 వస్తుంది, 2 2 4 అంటే 1/2 మళ్ళీ. సో ఈ విధంగా ఉండే భిన్నాలని మనం సమాన భిన్నాలు అంటాం. సజాతి భిన్నాలు అంటే అర్థమైపోయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలంటే విజాతి భిన్నాలు. విజాతి అంటే జాతి, వేరే జాతి. విజాతి భిన్నాలు అంటే ఏంటంటే హారము సమానంగా ఉంటే సజాతి భిన్నం అయినప్పుడు, హారం సమానంగా లేకపోతే విజాతి భిన్నాలు అవుతాయి. గుర్తుపెట్టుకోండి. అంటే అవి ఎలా అయినా ఉండొచ్చు అంటే 2/3, 3/5, 5/7, 7/8 ఎట్లయినా ఉండొచ్చు. ఇలా ఉండే వాటిని మనం విజాతి భిన్నాలు అని అంటాం. విజాతి భిన్నాల యొక్క ఉదాహరణలు నేను ఇప్పుడు చెప్పినట్టుగా 1/2, 2/5, 1/3 ఆ విధంగా వేరువేరు హారాలతో ఉంటాయి, వేరువేరు లవాలతో కూడా ఉంటాయి. ఈ విధంగా ఉండే భిన్నాలని మనం విజాతి భిన్నాలు అంటాము. ఈరోజు వీడియో ఇది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఈ ఛానల్ని మీరు తప్పనిసరిగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ని ఇంకా కులంకుశంగా మీకు అర్థమయ్యేటట్టు వివరించి చెప్తాను. కాబట్టి ఈ వీడియోను తప్పనిసరిగా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోలు మీకు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.